ఇక కాకినాడలో సాధారణ వాహనాలను డబుల్ డెక్కర్ కంటైనర్లుగా మారుస్తుంటే ఆర్టీఓ అధికారులు ఏం చేస్తున్నారు? ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి విజయనగరం, మన్యం జిల్లాల మీదుగానే ఈ వాహనాలు వస్తున్నాయి. మరి బోర్డర్ చెక్పోస్టుల దగ్గర తనిఖీలు ఎందుకు జరగడం లేదు? నెట్వర్క్ వెనుక ఉన్న ఆ సూత్రధారులు ఎవరు? పశువుల రవాణా వెనుక వ్యవస్థీకృత నెట్వర్క్ ఉందా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అయితే గనక ఆ పశువులు అయితే గనక విపరీతంగా రోజు రాత్రి పగలు తేడా లేకుండా ఆ అక్రమ రవాణా అయితే జరిగిపోతున్నా అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ పోలీసులు కానీ ఆ పట్టనట్లయితే వ్యవహరిస్తున్నారు. ఈ మూగ జీవాలను అయితే కనుక అక్రమంగా ఆ, డబల్ డెక్కర్ వాహనాలు అయితే నిత్యం కూడా తరలించుకుపోతున్నారు. అయినప్పటికీ ఎటువంటి ఆంక్షలు లేవు, ఎటువంటి అనుమతులు లేవు. అయినప్పటికీ ప్రజలు కూడా ఓ పక్క నుంచి అడ్డుకుంటున్నారు. మూగజీవాలకు సంబంధించి ఎవరైతే పశు సంవర్ధక సంక్షేమ సంఘం వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వారు అయితే కనుక ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇటు ఎవరైతే రవాణా చేస్తున్నారో వారి మీద అయితే కనుక ఏ విధమైన చర్యలు అయితే తీసుకోవడం లేదు. అంటే ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి అయితే కనుక అతి తక్కువకైతే ఈ పశువులను అయితే కొనుగోలు చేసి ఇటు ఉత్తరాంధ్ర రాష్ట్రం నుంచి అంటే పార్వతీపురం కావచ్చు, అలాగే విజయనగరం కావచ్చు, ఆ జిల్లాల నుంచి మన్యం జిల్లాల నుంచి అయితే కనుక ఇటు అన్నవరం, కత్తిపూడి, ఇటు పిఠాపురం, జగ్గంపేట, రాజానగరం మీదుగా ఇతర రాష్ట్రాలకైతే ఈ పశువులు అక్రమంగా తరలిపోతున్నాయి. ఇటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలకైతే కనుక ఈ మూగజీవాల్ని అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి. మరోవైపు చూస్తే అంటే ఇది ఎక్కడి నుంచి తరలిపోవడానికి అనేక చెక్ పోస్టులు కూడా ఎదురవుతూ ఉంటాయి. పోలీసుల చెకింగ్ కూడా ఉంటుంది. ఇవన్నిటిని కూడా దాటుకుని ఈ పశువుల అక్రమ రవాణా విపరీతంగా జరుగుతున్న పరిస్థితులు. అంటే ఆ నియోజకవర్గాల నుంచి అయితే ఇబ్బంది లేదో ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో ఈ అక్రమ మాఫియా అంటే పశువుల మాఫియా అయితే కనుక ఆయా ప్రజాప్రతినిధులతో అలాగే అధికారులతో కూడా ముందుగా మాట్లాడుకుని ఎటువంటి అనుమతులు లేకుండా కూడా అక్రమంగా ఈ పశువులను అయితే తరలించిపోతున్న పరిస్థితి ఉంది. అయినా కూడా ఎక్కడా కూడా ఎవరికి నీరెత్తినట్లుగా ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఈ వాహనాలను తరలించాలంటే అనేక అనుమతులు ఉండాలి. ఇటు వాహనాలకి సంబంధించి డబల్ డెక్కర్ గా ఈ వాహనాలను అయితే తయారు చేస్తున్న పరిస్థితి. అంటే ఒక వాహనం ఆ రోడ్డు మీదకి రావాలంటే అనేక అనుమతులు రవాణా శాఖ నుంచి అయితే ఇవ్వాల్సిన పరిస్థితి. కేవలం ఒక సాధారణ వెహికల్స్ అయితే కనుక డబల్ డెక్కర్ గా మార్చేసి వాటిని రోడ్డు మీదకి తిప్పేస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా ఈ వాహనాలు అయితే నిత్యం వందలాది వాహనాలు రాత్రి పగలు తేడా లేకుండా ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే కాకినాడ జిల్లా మీదుగా అయితే నిత్యం కూడా తరలిపోతున్న పరిస్థితి. ఈ వాహనం రోడ్డు మీద రావాలంటే రవాణా శాఖ అనుమతులు ఉండాలి. అంటే ఏ పరిమితుల్లో కట్టారు, దాని సామర్థ్యం ఎంత దాని కెపాసిటీ అనే దాని మీద అయితే కనుక ఈ వాహనాలకు సంబంధించి అనుమతులు ఇవ్వాలి. కానీ ఎక్కడ రవాణా శాఖ అధికారులు ఈ వాహనాలను కూడా ఆపిన పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక ఇటు పశుసంవర్ధక శాఖ నుంచి అయితే కనుక పశువుల్ని తరలించాలంటే ఆ పశువులకు సంబంధించి ఫిట్నెస్ చూడాలి. అలాగే ప్రతి ఆ పశువుకు సంబంధించి కూడా అణువు కూడా పరిశీలన చేసి దీన్ని తరలించడానికి అనుమతి ఉందా లేదా, లేకపోతే దానికి ఆ కెపాసిటీ ఉందా లేదా అనే దాని మీద కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా నిత్యం కూడా పరిశీలన చేసి వీటిని తరలించడానికి అనుమతులు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఇవేమి కూడా పట్టనట్లు వ్యవహరిస్తున్నట్టు పోలీసులు కావచ్చు, ఈ పోలీసులు కూడా అక్కడక్కడ తనిఖీలు చేస్తూ చిల్లర వసూళ్ళకైతే పాల్పడుతూ ఈ వాహనాలను అయితే కనుక ఇతర ప్రాంతాలకైతే తరలించుకుపోతున్నారు. ఈ జంతు హింస నివారణకు సంబంధించి అయితే కనుక అనేక జంతు సంఘాల నాయకులు అలాగే బీజేపీ నాయకులు వీరంతా కూడా ఎక్కడికక్కడ ఈ వాహనాలను అయితే తరలిస్తున్నారు. తరలిస్తున్న దాని మీద అయితే కనుక వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ వాహనాలని నిలుపుదల చేసిన ఆ వాహనాల నుంచి వచ్చిన పశువులు కూడా ఈ గోశా సంరక్షణ సంస్థలకైతే తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ గోశాల నుంచి కూడా ఈ ఏదైతే పశు మాఫియా ఉందో ఈ మాఫియా వాళ్ళు కూడా ఈ గోశాల సంబంధించిన నిర్వాహకులతో మాట్లాడుకుని వారి ద్వారా ఈ పశువులను కూడా అక్కడి నుంచి కూడా తరలించిపోతున్న పరిస్థితి. అంటే ఈ జంతు హింస నివారణ సంఘాలకు కావచ్చు, ఇటు రవాణా శాఖ కావచ్చు, అటు పశుసంవర్ధక శాఖ కావచ్చు, ఈ పోలీసులు కావచ్చు,
ఈ వ్యవస్థీకృత మాఫియా లో అయితే కనుక ఈ శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ మాఫియాలో భాగస్వాములు కావడం వల్లే అనేక మూగజీవాలు అయితే కనుక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా ఆ ఇతర రాష్ట్రాలకైతే తరలిపోతున్నాయి. మూగజీవాలను కూడా ఒక వాహనంలో తరలించాలంటే ఆ పశువుకి సంబంధించి ఒక ఖాళీ స్థలం ఉండాలి, అలాగే ఏదైనా గాయాలు తగలకుండా ఉండాలి, దానికి సంబంధించి కూడా ఒక మెత్తగా ఉండే ఆ ఏర్పాట్లు కూడా చేయాలి. కానీ ఇవేమీ లేకుండా అసలు ఇబ్బడి ముబ్బడిగా వాహనాలు అయితే కనుక వందలాది ఆ పశువులను అయితే డంప్ రైట్. చేస్తూ ఇతర అయితే తరలించకపోతున్నారు. దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వాలు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు కావచ్చు దృష్టి సారించి మూగజీవాల అక్రమ రవాణాను అయితే కనుక అరికట్టాలని చెప్పేసి స్థానికుల నుంచి అయితే కనుక అనేక డిమాండ్లు, వినతి పత్రాలు కూడా అందుతున్న పరిస్థితి ఉంది కావ్య. థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.